హాయ్ అందరికీ. మరి ఇప్పుడు చికెను అలాగే గుడ్లు కూడా తినకూడదు కదా. ఇప్పుడు మనమైతే మటను అలాగే ఫిష్ మాత్రమే తినగలదు. అందుకనే నేనైతే తలకాయ తీసుకొచ్చేసి చక్కగా కూర వండేసానండి. చాలా బాగుంది తలకాయ మాంసం. మరి తలకాయ మాంసం కూర మెత్తగా చక్కగా రుచిగా రావాలంటే ఇలా అయితే వండేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఇందులో అయితే ఈ తలకాయ మాంసం అంతా కూడా నీట్గా కడిగేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు అలాగే ఒక 2 స్పూన్ల కారం వేసుకొని ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలిసేటట్టు ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇలా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఎక్కువ పోయకూడదు, కొంచెం మాత్రం పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత అయితే కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్ రానిస్తే చక్కగా మెత్తగా ఉడుకుతుందండి. ఈ ఉడికింది పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో అయితే తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని చక్కగా కూర అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు అయితే నేనైతే పొడవుగా చీలికలు కోసాను. ఈ విధంగా వేస్తే కూర అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వేగినాయి కదా, చెక్క లవంగ బిర్యానీ పువ్వు అలాగే 2 యాలకులు 3 బిర్యానీ ఆకులు వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలతోటే. ఇలా గనక తలకాయ మాంసం కూర వండారంటే అదిరిపోతుందండి. ఇప్పుడైతే సన్నగా కోసుకున్న 2 టమాటాలు కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గనివ్వాలి మెత్తగా. మనం తలకాయ మాంసంలో కొంచెం కారం వేసాం కదా, ఆ కారం సరిపోదు కాబట్టి ఇంకో కొంచెం కారం వేసుకోవాలి. బాగుంటుందండి ఇలా వేసుకుని కనుక ఉల్లిపాయల్లోనే వేయించుకుంటే చక్కగా కారం అనేది చాలా బాగుంటుంది. కారం స్మెల్ రాకుండా చక్కగా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే ఉడికించుకున్న తలకాయ మాంసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తోటే వేసేసుకోవాలి. ఇది ఇలా వేసుకున్న తర్వాత చక్కగా గట్టి పెట్టని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి వాటర్లోనే. ఇలా మగ్గిన తర్వాత అయితే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయండి. ఇప్పుడు ఇందులో అయితే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ముందే, అలాగే బిర్యానీ మసాలాలు కూడా ఇందులో వేసాం కదా మనం. ఆ మసాలా వేస్తే చాలా బాగుంటుంది తలకాయ మాంసం కూర అనేది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా దీనికైతే పట్టేస్తే చక్కగా. ఇప్పుడు కొంచెం తీసుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఎలాగైనా సరే కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర అనేది. అలాగే కొంచెం తగినన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అలాగో కుక్కర్లో ఉడికించాం కదా. ఈ విధంగా అయితే వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే మెత్తగా ఉడికిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన మాంసమే కదా. చాలా బాగుంటుంది కూర అనేది. ఇప్పుడైతే 4 పచ్చిమిర్చి వేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాల తర్వాత వేస్తే చక్కగా ఉడుకుంటుందండి కూర, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే మనకి స్మెల్ అనేది అదిరిపోయేలా వస్తుందండి, అంత బాగుంటుంది ఈ కూర. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకెటువంటి మసాలాలు అయితే ఇందులో వేయట్లేదు, కానీ ఇలా వండి చూడండి. తలకాయ మాంసం అనేది అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒకసారి గరిటె పెట్టుకుని తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెడితే మనకి తలకాయ మాంసం కూర అనేది మంచి టేస్టీతో రెడీ అయిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా, చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది, అంత బాగుంది కూర అయితే. చాలా బాగుంటుందండి. ముందుగా తెచ్చుకుని అయితే చక్కగా ప్రిపేర్ చేసుకొని తినేయండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్.